నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి. మంత్రి కందుల దుర్గేష్. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తిని పెంపొందించాలని నిడదవోలు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన పురపాలక సంఘ మరియు మండల స్థాయి అధికారుల సమీక్ష సమావేశంలో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని దేశ ప్రజలందరూ తమ దేశభక్తిని ప్రపంచ నలుమూలలా చాటుతూ భారతదేశ ఖ్యాతిని వెలుగెత్తి చాటాలని అన్నారు. గ్రామాల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క సర్పంచ్ తలెత్తుకుని గౌరవంగా జెండా వందనం చేసే రోజు కోసం నిధులను సమకూర్చిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించినటువంటి హర్ ఘర్ తిరంగా, ప్రతి ఇంటికి మన భారతదేశం జెండా, మూగనెల జెండా ఎగరాలి అనేటువంటి ఆలోచన ప్రతి గ్రామంలో కూడా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని అత్యద్భుతంగా నిర్వహించుకోవాలనేటువంటి నినాదానికి అనుగుణంగా ఉప ముఖ్యమంత్రి దేశభక్తుడు అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఏదైతే గ్రామాల్లో చేసుకునేటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి ఇతోధికంగా పెంచినటువంటి నిధులతోటి ప్రతి గ్రామంలో కూడా అందరిలోనూ జాతీయ భావం, మన దేశభక్తి పెంపొందించే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని వచ్చినటువంటి నినాదాన్ని మనందరం అందిపుచ్చుకోవాలనేటువంటి మాటని తెలియజేస్తున్నాం. మనందరం కూడా మొట్టమొదటిగా భారతదేశస్తులం, భారతీయులుగా మనం మన జాతీయ జెండాను చూసి గర్వంగా మనం దేహో భారత్ అని చెప్పుకుని వెళ్ళేటువంటి మనందరం కూడా రాబోయే రోజుల్లో గ్రామ స్వరాజ్యాన్ని సాధించడానికి, మహాత్మా గాంధీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని సాధించాలంటే ఒక పక్కన దేశభక్తితోటి, భారతీయులు అనేటువంటి సగర్వంగా చెప్పుకునేటువంటి మాటతోటి, మరో పక్కన గ్రామాలను అభివృద్ధి చేయడంతో ఈ రెండింటిని కలుపుకుని ముందుకు వెళ్ళాలనేటువంటి నినాదం ఇవాళ హర్ ఘర్ తిరంగాలో మనకి ప్రధానమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ చెప్తున్నారు. దాన్ని ముందుకు తీసుకువెళ్దాం. ఆగస్టు 15వ తారీఖున జరిగేటువంటి కార్యక్రమాన్ని అత్యద్భుతంగా నిర్వహించుకుందాం అనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ, తూర్పుగోదావరి జిల్లా ఆ రకంగా అన్ని జిల్లాల కంటే అగ్రభాగాన నిలబడాలనేటువంటి మాటతోటి అందరికీ సెలవు.